హనుమాన్ సినిమా ఏంటి ఏకంగా 25 కోట్ల రూపాయలను నష్టపోవటం ఏమిటనే కదా మీ డౌటు. ఇదేదో ఫేక్ న్యూస్ అనే కదా మీ అనుమానం. కాదు కాదు, అస్సలు కానే కాదు. ఇది అచ్చంగా పచ్చి నిజం. హనుమాన్ సినిమా అక్షరాల 25 కోట్ల రూపాయలకు పైగానే నష్టపోయింది. అది కూడా థియేటర్లలో విడుదల కావడానికి ముందే. దిల్రాజు వంటి స్టార్ నిర్మాత ఈ సినిమాను కనుక నిర్మించి ఉంటే, లేదా అనుభవం ఉన్న ఏ నిర్మాత అయినా కూడా ఈ సినిమాకు నిర్మాత అయి ఉంటే ఈ సినిమా వాల్యూ ఏంటన్నది ముందుగానే ఊహించి ఉండేవారు. అసలు ఈ సినిమా ఎంత వాల్యూని చేస్తుంది, ఈ సినిమా ఎంత మార్కెట్ను చేస్తుంది అన్నది ముందే అంచనా వేసి ఉండేవారు. కానీ ఈ సినిమాకు నిర్మాత కె నిరంజన్ రెడ్డి గారు నిర్మాతగా ఆయనకు ఇదే మొట్టమొదటి సినిమా. గతంలో ఆయన పలు సినిమాలను ఓవర్సీస్లో డిస్ట్రిబ్యూషన్ చేశారు, కానీ నిర్మాతగా మాత్రం ఇదే మొట్టమొదటి సినిమా. ఇక ప్రశాంత్ వర్మ గారు కూడా గతంలో 3 సినిమాలను తీశారు, కానీ అవి భారీ రేంజ్ సినిమాలు కాదే కాదు. ఇక హీరో కూడా ఎదుగుతున్న హీరో. ఇంత పెద్ద సినిమాలో నటించడం ఆయనకు ఇదే మొట్టమొదటిసారి. అనుభవం ఉన్న వ్యక్తి ఎవరూ కూడా ఈ సినిమాకు మొదటి నుంచి అండగా లేరు. ఇప్పుడిప్పుడే మెగాస్టార్ చిరంజీవి, రాణా, అడవిశేష్ వంటి వారు ఈ సినిమాలకు అండగా నిలుస్తున్నారు. కానీ మొదట్లో మాత్రం ఈ సినిమాకు అండగా నిలిచిన పెద్దలు ఎవరూ లేరు. అందుకే ఈ సినిమా రియల్ వాల్యూ ఏంటన్నది ఎవరు ముందే గుర్తించలేకపోయారు. ఆ పొరపాటు వల్లే ఏకంగా 25 కోట్ల రూపాయల వరకు నష్టపోయారు. ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ను పక్కన పెట్టేసేయండి. థియేటర్లలో ఈ సినిమా విడుదల చేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లతో ఎన్ని కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు, అసలు ఈ సినిమాకు ఎంతకు అమ్మేశారు అన్నది పక్కన పెట్టేసేయండి. ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేటర్కల్ బిజినెస్ విషయం గురించి మాత్రమే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. హనుమాన్ సినిమా నాన్ థియేటర్కల్ బిజినెస్ అంటే డిజిటల్ ప్లస్ శాటిలైట్ రైట్స్కు సంబంధించిన అమ్మకాలు ఇప్పుడు కాదు, ఎప్పుడో అయిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ ప్లస్ శాటిలైట్ రైట్స్ను జీ మీడియా సంస్థ కొనుగోలు చేసింది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రాకముందే ఈ అమ్మకాలు అన్నీ జరిగిపోయాయి. వాస్తవానికి కేవలం మొదటగా శాటిలైట్ రైట్స్ మాత్రమే కొనుక్కునేందుకు జీ తెలుగు సంస్థ హనుమాన్ టీంతో చర్చలు మొదలుపెట్టింది. కానీ ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్ ఏంటన్నది జస్ట్ రా మెటీరియల్ను జీ తెలుగు సంస్థకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి చూశారట. అంతే. దీని రియల్ వాల్యూ ఏంటన్నది ఆయన గుర్తించి తమ సంస్థకు చెందిన పై స్థాయి వ్యక్తులకు తెలియజేశారు. దీంతో కేవలం శాటిలైట్ రైట్స్ మాత్రమే కాకుండా మొత్తం ఓటీటీ రైట్స్ను కూడా తీసుకునేందుకు ఆ తర్వాత డీల్ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇంకాస్త ముందుకెళ్ళి కన్నడ, తమిళ భాషలకు సంబంధించిన హక్కులను కూడా జీ మీడియా సంస్థ కొనుగోలు చేసింది. మొత్తం మీద ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ ప్లస్ శాటిలైట్ రైట్స్ను జీ మీడియా సంస్థ ఏకంగా 27 కోట్ల రూపాయలను పెట్టి కొనుగోలు చేసింది. అప్పట్లో అంటే ఈ సినిమాకు బజ్ రాకముందు 27 కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా అని ఈ సినిమా టీం సంబరపడింది. పెట్టిన బడ్జెట్కు సరిపడా ఈ నాన్ థియేటికల్ బిజినెస్ నుంచే వస్తున్నాయి కదా అని ఆనందించింది. వన్స్ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయిన తర్వాత విపరీతమైన బజ్ ఏర్పడింది. ఆ తర్వాత ఈ సినిమా పెట్టుబడి అమాంతం పెరిగిపోతూ వచ్చింది. చివరకు అది కాస్త 75 కోట్ల రూపాయలకు బడ్జెట్ పెరిగింది. అయితే బజ్ వచ్చింది కదా అని మా సినిమాను కొంటూ మీరు కుదుర్చుకున్న డీల్ విలువను పెంచుతాము అంటే ఎవరు కూడా ఒప్పుకోరు కదా. సో ముందే లాక్ అయిపోయిన డీల్ను కదిల్చేందుకు రూల్స్ వర్తించవు. కాబట్టి తమ సినిమా నాన్ థియేటికల్ బిజినెస్ విలువను కేవలం 27 కోట్లకే పరిమితం చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఒకవేళ ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు 1-2 పాటలు రిలీజ్ చేసుకున్నాక విపరీతమైన బజ్ వచ్చిన తర్వాత ఈ డీల్ను కనుక కుదుర్చుకుని ఉంటే కనీసం 50 నుంచి 55 కోట్ల రూపాయల మేరకు కేవలం ఓటీటీ శాటిలైట్ రైట్స్ ధర పలికి ఉండేదని సినీ ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ లెక్కను చూసుకుంటే ముందే తొందరపడటం వల్ల హనుమాన్ సినిమా టీం ఏకంగా 25 కోట్ల రూపాయల వరకు నష్టపోయినట్టే లెక్క కదా. ఈ సినిమా టీంలో కనుక అనుభవం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే దీని రియల్ వాల్యూను ముందే అంచనా వేసి ఉండేవారు. ఈ నష్టం తప్పి ఉండేది. ఏది ఏమైనా ఇలా నాన్ థియేటికల్ బిజినెస్ పరంగా హనుమాన్ సినిమా టీం నష్టపోయినా థియేటర్ల ద్వారా ఈ సినిమాకు విపరీతంగా కలెక్షన్లు వస్తాయేమో అన్నది చూడాల్సి ఉంది. ఇదండి హనుమాన్ సినిమా 25 కోట్ల రూపాయలను నష్టపోవటం వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.